హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఎవరైతే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే వీడియో అన్నమాట. ఈ యూపీఐ పేమెంట్స్ కి సంబంధించిన కొత్త అప్డేట్స్ అయితే ఒక 5 వచ్చాయి అనమాట. నేషనల్ పేమెంట్ స్కీమ్ ఆఫ్ ఇండియా అనేది తీసుకొచ్చింది. సో ఆ అప్డేట్స్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి, మనం ఎప్పుడైనా ఈ యూపీఐ పేమెంట్స్ యాప్స్ ఉంటాయి కదా, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి యాప్స్ ని యూజ్ చేసి మనం మన బ్యాలెన్స్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటుంటాం. ఇంతవరకు మనం ఏం చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా మనం చెక్ చేసుకోవచ్చు బ్యాలెన్స్ ని. కాకపోతే ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చిన నుంచి, అంటే ఆగస్ట్ 1 నుంచి మనం అయితే 50 సార్లకు మించి బ్యాలెన్స్ ని చెక్ చేసుకోలేమన్నమాట. ఇది ఒక అప్డేట్. రెండో అప్డేట్ గురించి మనం చూసుకున్నట్టయితే, మనం ట్రాన్సాక్షన్ చేస్తాం కదా, పర్సన్ టు పర్సన్ కానీ లేదంటే పర్సన్ టు మర్చెంట్ కానీ ఎవరికైనా మనం ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉన్నది అనేది మనకి ఆటోమేటిక్ గా చూపించే అప్డేట్ అనమాట. ఇది చాలా యూజ్ఫుల్ అప్డేట్ అందరికి కూడా. ఇకపోతే మూడో అప్డేట్ విషయానికి కనుక వస్తే, ఆటో పే కి సంబంధించిన అప్డేట్ అనమాట. అంటే ఆటో పే అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చాలా మంది తెలిసి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ కానీ, లేదంటే నెట్ఫ్లిక్స్ కానీ, లేదంటే హాట్స్టార్ కానీ ఇలాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటుంటాం కదా. అలాంటి సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మంత్లీ పే చేయకుండా, అంటే మాన్యువల్ గా పే చేయకుండా ఆటో పే సిస్టమ్ పెట్టేసుకుంటారు. ఆటోమేటిక్ గా వాళ్ళకు అమౌంట్ కట్ అయిపోతూ ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు. అంటే ఆటో పే అనేది ఎప్పటికప్పుడు కాకుండా, పీక్ అవర్స్ కాకుండా, అంటే ఎక్కువ రద్దీగా లేనప్పుడు ఈ ఆటో పే సిస్టమ్ జరగాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే ఎన్పిసిఐ తీసుకుందనమాట. అంటే మనకు ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం అంటే రాత్రి 9 తర్వాత ఈ ఆటో పే అమౌంట్ అనేది కట్ అవుతుంటుంది అనమాట. మీరు ఆటో పేలో మీ డబ్బులు కట్ అవుతుంటే అలా కట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది నేను మరొక వీడియోలో చెప్పబోతున్నాను. ఆ వీడియోను కూడా మీరు చూడడానికి అయితే రెడీగా ఉండండి. ఆ వీడియో మీరు చూడాలి అంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఆప్షన్ యాక్టివేట్ చేసుకొని ఆ వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఎందుకంటే ఆటో పే అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు లేనప్పుడు కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, డబ్బులు కట్టండి అని. అందువల్ల చాలా మంది ఆటో పే అనే ఆప్షన్, అంటే ఒక్కొక్కసారి ఆ సబ్స్క్రిప్షన్ నచ్చక దాన్ని క్లోజ్ చేసుకోవాలి అనుకుంటారు. అలాంటప్పుడు ఈ ఆటో పే సిస్టమ్ ని ఆఫ్ చేసుకోవాలనుకుంటారు. అలా వాళ్ళకి చాలా మందికి తెలీదు ఈ ఆటో పే ఎలా ఆఫ్ చేసుకోవాలనేది ఫోన్ పేలో. సో అలా ఎలా చేయాలి, ఆటో పేని ఎలా ఆఫ్ చేసుకోవాలనేది నేను ఇంకో వీడియోలో చెప్పబోతున్నాను. ఆ వీడియోని మీరు చూడడానికి రెడీగా ఉన్నాను. ఇకపోతే 4వ అప్డేట్ విషయానికి కనుక మనం వచ్చినట్టయితే, మన మొబైల్ నెంబర్ తో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు లింక్ అయ్యింది అని చెప్పేసి మనం చెక్ చేస్తూ ఉంటాం కదా ఫోన్ పే, గూగుల్ పే లో. సో ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నుంచి మనం రోజుకి 25 సార్లు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం అయితే ఎన్పిసిఐ ఇస్తుంది అనమాట. 25 సార్లు మించి చేయడానికి అయితే అవ్వదు. సో ఇది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫైనల్ గా 5వ అప్డేట్ గురించి మనం తెలుసుకున్నట్టయితే, పెండింగ్ ట్రాన్సాక్షన్స్ గురించి అనమాట. ఈ పెండింగ్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన పెండింగ్ స్టేటస్ మనం చూడాలి అంటే రోజుకు 3 సార్లు మాత్రమే చూసుకునే అవకాశం అయితే ఎన్పిసిఐ ఇస్తుంది అనమాట. ఎన్పిసిఐ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ మంది ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఎక్కువ మంది బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఆటో పే సిస్టమ్ ని యూజ్ చేస్తున్నారు. దానివల్ల డిలే అయిపోతుంది అని చెప్పేసి ఎన్పిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తుంది అనమాట. సో ఈ అప్డేట్స్ మీకు నచ్చాయా లేదా అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇందులో మీకు ఏ అప్డేట్ నచ్చింది, ఏ అప్డేట్ నచ్చలేదు అనే విషయం కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మిస్కుంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై సైన్ అవుట్.